తమ్ముళ్ళు ఇలా మ్యాచ్ ఎవరితోనో ఎరికేనా? ఎరికే ఎరికే దా కేకేఆర్లతోని కదా. మరి గీళ్ళతోని మ్యాచ్ అనగానే ఏమైనా యాదకొత్తందా గత మర్చిపోయారా? అట్టెట్లా మర్చిపోతాం కమ్మిన్స్. రోజు కళ్ళకి అదే గుర్తుకొత్తాంది. చేతులకు వచ్చిందనుకున్న కప్పుని లటక్క ఎత్తుకపోయారు కొడుకులు. గాలని ఎట్లా మర్చిపోతాం? అవు గాదానికి అలా మనం రివెంజ్ తీసుకోవాలి. రివెంజ్ అంటే మామూలు కాదు. దీని అమ్మ జీవితం బొమ్మ కనిపించాలి వాళ్ళకి. నువ్వేం పరిచయం కాకవే. ఈ కొడుకులతోని మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఈ మ్యాచ్ గురించే రోజు కాటరమ్మకు అర్ధరాత్రి పూజలు చేస్తానా. క్లాసను మ్యాచ్ నీ దాకా రానిస్తాం అనుకుంటున్నావా? ఈ పొద్దుకి కొడుకులు మేమే బలిస్తాం. అరే ఏం లొలివేమిది? అందరు మంచి ఊపి మీద ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు. ఇప్పుడంతా సపవడిన టీం పెట్టుకొని ఏం చేస్తారు మీరు? ఏం చేస్తామనేది ఇప్పుడు కాదు, మ్యాచ్ షురు అయినాక తెలుస్తుంది. ఈ పొద్దు మేము కొట్టే దెబ్బ వచ్చే ఏడాది గుర్తుండాలి మీకు. పాపం పిల్లగాళ్ళు పోయినేడాది కొట్టిన దెబ్బ ఇంకా మర్చిపోయినట్టు లేరు. ఈ పొద్దు మళ్ళా కొడితే ఏమవుతారో ఏమో. నరేను ఏం లొలివా ఇది? అయిపోయిన పెళ్లికి బాధలు ఎందుకు చెప్పు. పోయిన ఏడాది కప్పు కొట్టిరు అయిపోయా. ఇప్పుడెందుకు మళ్ళీ గాలను రెచ్చగొడతాను? అవు బై రహానే భయపడుతున్నావా? గీడున్నది ఎవరనుకుంటున్నావు? రస్సెలు మిస్సేలు మనల్ని చూసి అందరు భయపడాలి గాని నువ్వేందుకు ఇట్లా భయపడతావు? అసలు మనం చేసే పని మాటలలో కాదులే, చేతలలో ఉండాలి. గంతేగాని గీళ్ళకి ఎవరు భయపడతారు చెప్పు? ఆల్రెడీ గల పవర్ ఏందో అందరికి ఎరికైంది. గాళ్ళకి ఎవరు భయపడతారు? జింక్స్ సింగం 2 అడుగులు వెనకకేసిందంటే దాని పంజా ఇసడానికి రెడీగా ఉన్నదన్నట్టు. గద్దెలవ కావు ఎగురుతారు గాని ఈ పొద్దు మా పంజా దెబ్బ ఏందో చూపిస్తాం. తమ్ముడు వెంకటి చూసినావా గాలు లొల్లు ఎట్లా పెడుతుర్రో? మరి నీకేమైంది? 23 కోట్లు తీసుకొని కనీసం ఒక్క మ్యాచ్ లో చూస్తే 23 రన్లు కొట్టలే. మళ్ళీ మీదికెళ్ళి కెప్టెన్సీ ఇయ్యలేదని అలగబట్టివి. అన్న నా గురించి ఎరకలేనట్టుంది నీకు. ఎప్పుడు పడితే అప్పుడు నేను ఆడా. ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడే ఆడతా. పోయిన ఏడాది ఫైనల్ మ్యాచ్ లకి ఇలా కొట్టింది నేనే. అయినా పోయిన ఏడాది నువ్వు మా టీంలో లేవు కదా, నీకెట్లా వెళ్తుంది? తమ్ముడు గా ముచ్చటని పక్కా పెట్టు. ఇయ్యాలన్నా ఆడతావా ఆడవా గజ్జెప్పు. చెప్పేదేముంది, అయ్యేది ఎట్లయినా అయితేనే ఉంటది. మళ్ళీ పొద్దు మనం కొట్టే దెబ్బకి ఏమైతారో ఏమో. అభిషేకు ఏమైందివా నీకు? ఆట మర్చిపోయినావా లేకపోతే ఆడబుద్ధి ఎదులేదా? గదేందన్న గంత మాట అన్నావు? నీ అవ్వ నా ఇచ్చేది మొత్తం తీస్తాను. ఇక చూపిస్తా నేనేందో. చెప్పు నీకేం కావాలన్నా చెప్పు. సెంచరీ కావాలన్నా వికెట్లు కావాలన్నా? గవన్ని నాకేమొద్దు గాని ఈ పొద్దు స్కోర్ 300 దాటాలి గంతే. గాదానికి ఎందుకలా పరిచయం అవుతున్నావు? గాళ్ళ మీద కష్టం కొడితే బెంజికార్లు వస్తుంది 300 స్కోరు. సైలెన్సర్ అన్న, నీకు కావాల్సిన స్కోర్ ఎంత? 300. గండ్ల ఉందా నేనే కొడతా, మిగతాది మీరు చూసుకోండి గంతే. కిషను ఏమైందివే నీకు? ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ కొట్టినావు, తర్వాత ఏమైంది మళ్ళా గట్లాడబడితివి? ఈమ్లా ఎవ్వరు చక్కగా ఆడతలేరు కదా. నేను ఒక్కరిని ఆడితే దిష్టి తగులుతుంది ఏమో అని సప్పుడే కూకున్నా. ఈ పొద్దు అయితే ఎట్లయినా ఆడుతుంది. కమ్మిన్స్ నువ్వు గీల గురించి ఏం పరిచయం కాకు, నేను చూసుకుంటది. ఈ పొద్దు రాసి పెట్టుకో, స్కోర్ 300 పక్క. క్లాసను ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ లో కూడా 30 దాటి 40 పోలే. నువ్వు 300 గురించి చెప్తానవా? మేం కొట్టలేదు సరే, మీరేం చేసిర్రు? మీరు అవతల కొట్టకుండా ఆపిర్రా? వికెట్లు తీసిర్రా? లేదు కదా. వికెట్లు తీయాలన్న ముచ్చడే మర్చిపోయి బౌలింగ్ చేయబడితే గదేం లెక్క? ఎవ్వరు ఆడేటోళ్ళు లేదనుకుంటుర్రా? చూసినావా సమీ, నేను కెప్టెన్ అని మర్యాద లేకుండా ఎట్లా మాట్లాడతాడు? ఇవాళ నన్ను ఏమైనా వికెట్లు తీసేది ఉందా లేదా? కమ్మిన్స్ నాకు ఉండదు ఎప్పుడు వికెట్లు తీయాలని. అరే నీ అవ్వ ఏం రోగం వచ్చిందో ఏమో, ఒక్క వికెట్ చూస్తే పడతలేదు. గవ్వని నాకు తెలియదు. ఇవాళ ఎట్లయినా సరే మనం వికెట్లు తీయాలి, లేకపోతే మనలో 300 కొట్టినా కానీ మ్యాచ్ వీక్తుంది.